ఒకవేళ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే గనక ధ్వంసం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాడికల్ టెర్రరిస్టులు అందరూ కూడా, ఇరాన్లో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పండుగలు చేసుకుంటారు, బయటకు వచ్చి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యం చేశామని చెప్పి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారు సెలబ్రేట్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మినిమం 5,000 US సోల్జర్స్ ఉంటారు. 5,000 మంది అమెరికా సైన్యం ఉంటారు. అది ధ్వంసం అయితే 5,000 మంది సైనికులు చనిపోతే అమెరికా ఎలా బిహేవ్ చేస్తుంది మీరు ఆలోచించేయండి. దానికి కొన్ని అడ్వాన్స్డ్ మిజైల్స్తో ఈరోజున అమెరికా అనేటువంటిది ద మోస్ట్ అడ్వాన్స్డ్, ఇంకో మాటలు చెప్పాలంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ కంట్రీ. అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆది సంపత్తి కావచ్చు, అమెరికాలో ఉన్న మిజైల్స్ కావచ్చు, అమెరికాకు ఉన్నటువంటి యాటమిక్ ఎనర్జీ, యాటమిక్ పవర్, హైడ్రోజన్ బాంబ్స్ కావచ్చు, చాలా శక్తివంతమైన దేశం. ఒకవేళ 5,000 మంది సైనికులు కనుక చనిపోతే అమెరికా ఇరాన్ ఉంచుతుందా? ఈ పాటికి బూడి చేసి పాడేస్తుంది దానికి ఉన్న శక్తితో. ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే, ఇంకా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఎందుకు టార్గెట్స్ మీద పోరాటం చేస్తున్నారంటే సామాన్య పౌరులు ఉండిపోయారు. సామాన్య పౌరులు మరణించడం అమెరికాకి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఒకవేళ మిజైల్స్ అనేవి కొన్ని అదుపు తప్పి కొన్ని ప్రాంతాలకు వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ వారి ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి కూడా సామాన్య పౌరులు మరణించడం వారికి ఇష్టం లేదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా దిగట్లేదు. ఇజ్రాయెల్ కూడా సామాన్యమైన మిజైల్స్నే వాడింది తప్పించి నార్మల్ రేంజ్ మిజైల్స్, మిడ్ రేంజ్ మిజైల్స్ని మాత్రమే ఉపయోగించింది. అంతేకాని అదే కనుక ఫుల్ ప్లెడ్జ్డ్గా వారి యొక్క వెపన్స్, వారి యొక్క మిజైల్స్ని, బంకర్ బస్టర్ బాంబ్స్ని, ఆ తర్వాత బ్యాలిస్టిక్ మిజైల్స్ని రిలీజ్ చేస్తే కనుక మొత్తం ఇరాన్ అంతా కూడా ఏనాటికో బూడిదైపోద్ది గాజాలాగా. అందుని బట్టి ఇజ్రాయెల్ అంత సీరియస్గా దిగలేదు. ముందు చెప్పారు, ఆంక్షలు విధించారు, ఇలాంటి చేయొద్దని చెప్పారు, కానీ ఖమేనీ వినలేదు, ఖమేనీ దగ్గర లీడర్స్ వినలేదు. అందుని బట్టి ప్రపంచ శాంతి కొరకు, టెర్రరిజాన్ని అంతం చేయడం కొరకు వారు చేసిన కార్యం. ప్రతి ఫాల్స్ న్యూస్ని అమెరికా ఈ రోజున కౌంటర్ చేస్తుంది. ఇజ్రాయెల్ దేశం కూడా కౌంటర్ చేస్తుంది. 3 ఫ్లైట్ జెట్స్ గురించి కూడా ఆన్సర్ ఇచ్చింది. అవును, మా జెట్స్ పడిపోయినాయి, కువైట్లో పడిపోయినాయి, కానీ టెక్నికల్ ఇష్యూ ద్వారా ఆ ఫ్లైట్స్ పడిపోయినాయి అని ఆ గన్ ఖైన్ అనేటువంటి ఫారెన్ మినిస్టర్ ఆ విషయాన్ని చెప్పడం మనం వార్తల్లో చూస్తున్నాం. ఆ వ్యక్తి కన్ఫెస్ చేశాడు, అవును మా 3 విమానాలు పడిపోయినాయి, కానీ అవి ఇరాన్ నుంచి వచ్చిన మిజైల్స్ వల్ల కాదు, అవి వాస్తవానికి టెక్నికల్ ఇష్యూస్ ద్వారా పడిపోయినాయి అని వారు చెప్పడం జరిగింది.